శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 26వ సర్గము. సీత దైన్యముతో విలపించుట, ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకొనుట. ప్రసక్తాస్తు ముఖీత్వేవం బ్రువంతి జనకాత్మజ అధోముఖ ముఖీబాల విలప్తుముపచక్రమే. ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంతచిత్తేవ శోచతి ఉపావృత్త కిశోరీవ వివేష్టంతి మహీతరే. సరళ స్వభావయైన జానకి ఇట్లు పలుకుచు అధోముఖి అయి నిరంతరము కన్నీరు గార్చుచూ విలపింపసాగెను. ఉన్మత్తురాలి వలె మత్తెక్కిన దాని వలె చిత్తభ్రమకు లోనైన దాని వలె శోకించుచు ఆడు గుర్రపు పిల్లవలే నేలపై బడి దొర్లసాగెను. రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణ రావణేన ప్రమథ్యాహం ఆనీత క్రోశతీ బలాత్. అయ్యో, శ్రీరాముడు బంగారు లేడి కొరకై వెళ్ళినప్పుడు కామరూపి అయిన రాక్షసులకు రావణుడు బలవంతముగా అపహరించి ఏడ్చుచున్న నన్ను తీసుకొని వచ్చెను. రాక్షసీ వశమాపన్న భర్స్యమానా సుదారుణం చింతయంతి సుదుఃఖార్త నాహం జీవితుముత్సహే. రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులో నుంచుకొని మిక్కిలి దారుణముగా బెదిరించుచున్నారు. దుఃఖములో మునిగియున్న నాకు చింతావ్యాకులమైన ఈ జీవితముపై ఏమాత్రమూ ఆశ లేదు. నహిమే జీవితే నార్థో నైవార్థైర్నచభూషణై వసంత్యా రాక్షసీ మధ్యే వినారామం మహారథం. మహాయోధుడైన నా ప్రాణనాథునకు దూరముగా ఈ రాకాసి మూకల మధ్య చిక్కుపడి ఉన్న నాకు సంపదలెందుకు, భూషణములెందుకు? కడకు ఈ స్థితిలో నేను జీవించుట ఎందులకు? అశ్మసారమిదం నూనం అధవాప్య జరామరం హృదయం మమ ఏనేదం నా దుఃఖేనా వసీర్యతే. నా గుండె నిజముగా ఒక ఇనుప ముద్ద, దీనికి జరామరణములు లేవు. అట్లుగానిచో ఇంతటి దుఃఖమునకు గురి అయి కూడా ఇది ఏల బ్రద్దలుగాకున్నది. ధిక్ మామనార్యామసతీం యాహం తేన వినాకృత ముహూర్తమపి రక్షామి జీవితం పాపజీవిత. శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనది. దానిని క్షణమైనను కొనసాగించుట యుక్తము కాదు. అయినను దీనిని రక్షించుకొనుచున్నానగా ఛీ, నేను ఎంతటి అనార్యను, దుష్టురాలను. కాచమే జీవితే శ్రద్ధ సుఖేవాతం ప్రియం వినా
భర్తారం సాగరాంతాయ వసుధాయా ప్రియం వదం. సముద్రములే ఎల్లలుగా గల ఈ వసుధకు ప్రభువు నా భర్త. అతడు ప్రియభాషి. అట్టి ప్రాణప్రియునకు దూరమైన నాకు సుఖములపై గాని జీవితముపై గాని ఆసక్తి ఎందులకు? భిద్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామ్యహం నా చాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత. ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలు గావించినను తినివేసినను నాకు సమ్మతమే. దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియునకు దూరముగా అంతులేని ఈ దుఃఖములను ఇంకా ఎంతమాత్రమూ సహింపజాలను. చరేనానాపి సవ్యేన న స్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. నికృష్టుడైన ఆ నిశాచరుని నేను ఎడమకాలితోనైనను తాకను, ఇంకా రావణుని కోరుకొనుట కూడానా? ప్రత్యాఖ్యాతం న జానాతి నాత్మానం నాత్మనః కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. చిన్నా భిన్నా విభక్తా వా దీప్తే వాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్ఠేయం కిం ప్రలాపేన వశ్చిరం. కపట స్వభావముతో నా కొరకై ప్రాధేయపడుచున్న రావణుడు తానేమిటో తన వంశమెట్టిదో కూడా ఎరుగకున్నాడు. నేను వారిని తిరస్కరించుచున్నాననియూ తెలియలేకున్నాడు. ఓ రక్కసులారా, మీరు నన్ను నిలువునా చీల్చినను, కొట్టి చంపినను, ఏ కీలు కాకీలు వేరుగావించినను, మంటలలో కాల్చివేసినను నేను మాత్రము ఆ రావణుని దరిజేరను. మీరు ఇట్లు అహర్నిశలు ప్రేలుచుండుట వ్యర్థము. ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. శ్రీరాముడు శత్రువుల చేతను ప్రశంసింపబడువాడు. ఇతరుల దోషములను కూడా గుణములుగా భావించువాడు. ఆశ్రితులు నర్చిన స్వల్ప కార్యమున నేను గొప్పగా తలంచువాడు. తనను నమ్ముకొనిన వారికి చిన్న కష్టము కలిగినను దానిని తొలగించుటకే ఆరాటపడుచుండువాడు. అనుక్షణము తన భక్తుల క్షేమములను వహించుచుండువాడు. ఆయనను నాపై జాలి చూపుటలేదు. ఇది నా దురదృష్టము. రాక్షసానాం సహస్రాని జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్తాని సమాం కిం నాభిపద్యతే. రాముడు తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను తుదముట్టించెను. అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు ఆదుకొనుట లేదు? నిరుద్ధ రావణేనాహం అల్పవీర్యేన రక్షస సమర్థః ఖలు మే భర్త రావణం హంతుమాహవే. అల్పవీరుడైన రాక్షసుడగు రావణునిచే నేను బంధింపబడితిని. రణరంగమున ఈ తుచ్చ రావణుని హతమార్చుటకు నా భర్త ఎంతయూ సమర్థుడు గదా. విరాధో దండకారణ్యే ఏన రాక్షస పుంగవః రణే రామేణ నిహతః సమాం కిం నాభిపద్యతే. శ్రీరాముడు దండకారణ్యమున విరాధుడను ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపుమాపెను. అట్టి మహావీరుడు నన్నేల రక్షింపరాడు. కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్హన నతు రావణ బాణానాం గతిరోధీహ విద్యతే. అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుట ఎట్టివారికిని అసాధ్యము. అది నిజమే కావచ్చును. అయినను రావణుని బాణముల గమనమును ఆపుట ఎవ్వరికిని శక్యము కాదు గదా. కిన్ను తత్కారణం ఏన రామో దృఢ పరాక్రమః రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యవపద్యతే. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నేను భార్యను, ప్రాణప్రియను. అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రక్షింపరాకుండుటకు గల కారణమేమో. ఇహస్తాం మాం న జానీతే సంకే లక్ష్మణ పూర్వజః జానన్నపి హి తేజస్వి దర్శనం మర్షయిష్యతి. నేను ఇచ్చట ఉన్న విషయమును లక్ష్మణాగ్రజునకు తెలియదేమో అని తలంతును. తెలిసి ఉన్నచో ఈ అవమానమును తేజోమూర్తి అయిన స్వామి వహించునా? ఎట్టి పరిస్థితులను సహింపడు. హృతేతి యోధిగత్వా మాం రాఘవాయ నివేదయత్ గృధ్రరాజోపి స రణే రావణేన నిపాతితః. శ్రీరాముని కడకు వెళ్ళి సీతాదేవి రావణునిచే అపహరింపబడినది అను వార్తను తెలుపుటకు అవకాశమున్నవాడు గృధ్రరాజైన జటాయువు మాత్రమే. కానీ అతడు కూడా రావణునిచే యుద్ధమున నిహతుడయ్యెను. కృతం కర్మ మహత్తేన మాం తథాభ్యవపద్యత తిష్టతా రావణద్వంద్వే వృద్ధేనాపి జటాయుష. జటాయువు వృద్ధుడైనను నన్ను రక్షించుటకై ద్వంద్వయుద్ధమున రావణుని ఎదుర్కొనెను. అతడు చేసినది ఒక మహత్కార్యము, అది శ్లాఘనీయము. యది మామిహ జానీయాత్ వర్తమానాం స రాఘవః అద్య బాణైరభిక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసం విధమేచ్చ పురీం లంకాం శోషయేచ్చ మహోదధిం రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయేత్.
నేనీ లంకలో ఉన్న విషయమును శ్రీరాముడు ఎరిగియే ఉన్నచో ఆ ప్రభువు మిక్కిలి క్రుద్ధుడై తన బాణములచే ఈ లోకమున ఒక్క రాక్షసుడు కూడా మిగిలి ఉండకుండా చేయును. అంతేకాదు ఈ లంకను ఊదివేయును, ఈ మహాసముద్రమును ఇంకింపజేయును, ఈ నీచ రావణుని నామరూపములు సైతము లేకుండా చేయును. తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యదాహమేవం రుదతి తథా భూయో న సంశయః. ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహమునందును అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యము, ఇందుకు సందేహము లేదు. అన్విష్య రక్షసాం లంకాం కుర్యాద్రామ సలక్ష్మణః నహి తాభ్యాం రిపుర్దృష్టో ముహూర్తమపి జీవతి. రామలక్ష్మణులిరువురును ఇచ్చటికి వచ్చి రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధింతురు. వారి కంటబడిన శత్రువు ఎవ్వడైనను క్షణకాలము కూడా ప్రాణములతో మిగులడు. చితాధూమా కులపథ గృధ్రమండల సంకుల అచిరేనతు లంకేయం శ్మశానా సదృశీ భవేత్. అచిరేణైవ కాలేన ప్రాప్స్యమ్యేవ మనోరథం దుష్ప్రస్థానో యమాఖ్యాతి సర్వేషాం వో విపర్యయం. యా దృశానీహ దృశ్యంతే లంకాయామ శుభాని వై అచిరేణ తు కాలేన భవిష్యతి హతప్రభ. నూనం లంకా హతే పాపే రావణే రాక్షసాధమే శోషం యాస్యతి దుర్ధర్ష ప్రమదా విధవా యథా. త్వరలో ఈ లంకలోని వీధుల యందంతటను చితుల పొగలు క్రమ్ముకొనును, గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడును, ఇది వల్లకాడుగా మారును. కొలది కాలములోనే నా మనోరథము ఈడేరి తీరును. మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికీ కలుగబో కీడును సూచించుచున్నది. ఈ లంకలో కనబడుచున్న అపశకునముల బట్టి దగదగలాడుచున్న ఈ లంక త్వరలోనే పాడుపడిపోవుట తథ్యమనిపించుచున్నది. మహాపాపియు రాక్షసాదముడును అయిన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగానున్న లంక భర్తను కోల్పోయిన స్త్రీ వలె కళాహీనయగును, ఇది తథ్యము. పుణ్యోత్సవ సముత్తాచ నష్టభర్త్రీ సరాక్షసి భవిష్యతి పురీలంక నష్టభర్త్రీ యథాంగన. ఇచటి రాక్షసులతో కూడా ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు. అప్పుడు లంక వైధవ్యమును పొందిన స్త్రీ వలె శుభకార్యములకు నోచుకొనదు. నూనం రాక్షస కన్యానాం రుదంతీనాం గృహే గృహే శ్రోష్యామి నచిరాదేవ దుఃఖార్తానామిహధ్వనిం. త్వరలోనే ఈ లంకలో ఇంటింటను దుఃఖార్తలైన రాక్షస కన్యల రోదనధ్వనులను వినగలను. సాంధకార హతద్యోత రాక్షస పుంగవ భవిష్యతి పురీలంక నిర్దగ్ధ రామసాయకై. యది నామ స శూరో మాం రామో రక్తాంతలోచనః జానీయాద్వర్తమానాం హి రావణస్య నివేశనే. కోపముచే ఎర్రబారిన కనులు గలవాడును సూర్యుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయము తెలిసినచో ఈ లంకలోని రాక్షస వీరులందరూ ఆ రాముని బాణములచే హతులగుదురు. లంకానగరము పూర్తిగా దగ్ధమైపోవును, ఇదంతటను చిమ్మ చీకట్లు క్రమ్ముకొనును, ఇందు నామమాత్రముగానైనను వెలుగులుండవు. అనేన తు నృశంసేన రావణేనాధమేనమే సమయో యస్తు నిర్దిష్టః తస్య కాలో యమాగతః సచమే విహితో మృత్యుః అస్మిన్ దుష్టేన వర్తతే. అకార్యం ఏన జానంతి నైర్వృతాః పాపకారిణః అధర్మాత్తు మహోత్పాతో భవిష్యతి సాంప్రతం నైతే ధర్మం విజానంతి రాక్షసాః పిసితాసనాః. క్రూరుడును అధముడును అయిన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలము అతనికే ఆసన్నమైనది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికే వర్తించును. పాపకర్ములైన రాక్షసులు చేయకూడని పనిని ఎరుగరు. పచ్చి మాంసములను తినువారైన ఈ రక్కసులు ధర్మమును ఎరుగరు. వీరు చేయు అధర్మ కార్యముల వలన మహోపద్రవము అతి శీఘ్రముగా జరగబోచున్నది. ధ్రువం మాం ప్రాతరాసార్ధే రాక్షసః కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం. రామం రక్తాంతనయనం అపశ్యంతి సుదుఃఖిత యది కశ్చిత్ ప్రదాతా మే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా. ఆ రాక్షసుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరును. ప్రియదర్శనుడైన నా రాముడు చెంతలేనప్పుడు నేనేమి చేయగలను? అందమైన కనులు గల శ్రీరాముని దర్శన భాగ్యము లేనందున దుఃఖార్తనై పతి ఎడబాటునకు లోనైతిని. నాకు ఇప్పుడు ఎవరైనను విషమునిచ్చడి ఒక మహాదాత లభించినా బాగుండును. అప్పుడు వెంటనే నేను యముని దర్శించి ఉండెడిదానను. నా జీవతీం రామః సమాం లక్ష్మణపూర్వజః జానంతౌ తౌ న కుర్యాతాం నోర్వ్యాం హి మమ మార్గణం.
లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేను ఇంకనూ జీవించి ఉన్నట్లు బహుశా తెలిసి ఉండదు. వారికి తెలిసి ఉన్నచో ఈ పృథివీ యందు నా కొరకై వెదకకుండా ఉండరు కదా, తప్పక వెదికియే తీరుదురు. నూనం మమైవ శోకేన స వీరో లక్ష్మణాగ్రజ దేవలోక మితోయాత త్యక్వా దేహం మహీతలే. లక్ష్మణుని అన్నయ్యన వీరుడగు ఆ రాముడు నా విరహ బాధతోనే తన తనువును ఈ భూలోకమునందే వీడి దేవలోకమునకు తప్పక చేరి ఉండవచ్చును. ధన్యా దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మమ పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. ఇప్పుడు దేవలోకములోనున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారందరూ రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యులయ్యెదరు. అథవా కిన్ను తస్యార్థో ధర్మ కామస్య ధీమతః మయా రామస్య రాజర్షే భార్యయా పరమాత్మనః. ఆ రామచంద్ర ప్రభు ధర్మైక దృష్టి గలవాడు, జ్ఞాననిధి, అంతేకాదు అతడు రాజర్షి, వస్తుతః పరమాత్ముడు. అట్టి మహానుభావునకు భార్యనైన నాతో పని ఏమి? దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యతః నాశయంతి కృతఘ్నాస్తు నా రామో నాశయిష్యతి. సాధారణముగా లోకములో జనులకు ఎదుటనున్న వారి ఎడనే ప్రేమ సౌహార్దము నిలిచియుండును, కనబడని వారిపై ప్రేమ సన్నగిలును. ఇది కృతజ్ఞుల లక్షణము. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుట కల్లా. కిం నుమేన గుణాః కేచిత్ కిం వా భాగ్యక్షయో మమ యాహం సీదామి రామేణ హీనా ముఖ్యేన భామిని. జగన్నాథుడైన శ్రీరామునకు పత్నినయ్యుండి నేను ఈ దురవస్థల పాలగుటకు కారణమేమి? నాలో సద్గుణములు ఏవీనూ లేవా, లేక నా అదృష్టమే అడుగంటినదా? శ్రేయో మే జీవితాన్మర్తుం విహీనాయ మహాత్మనః రామద క్లిష్ట చారిత్రాత్ సూరాచ్యత్రు నిబర్హనాత్. నా రాముడు ఉదాత్త చరిత్రుడు, శత్రువులను నిర్మూలించుటలో ఏకైక వీరుడు, అతడు మహాత్ముడు. అట్టి నా ప్రభువునకు దూరముగా నుండి జీవించిండుట కంటెను ఈ తనువును త్యజించుటయే మేలు. అథవా న్యస్త శస్త్రౌ తౌ వనే మూల ఫలాసినౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సంవృత్తౌ వనగోచరౌ. అథవా మహాపురుషులైన ఆ సోదరులు ఇరువురును అస్త్రశస్త్రములను పక్కన పెట్టి వనముల యందు కందమూలములను భక్షించుచు మునివృత్తిని అవలంబించి ఉన్నారా ఏమి? అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన చద్మన ఘాతితౌ సూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. సూర్యులను సోదరులను అయిన రామలక్ష్మణులను దుర్మార్గుడైన రాక్షసరాజు రావణుడు కపటోపాయముచే చంపించినా ఏమి? అతి ప్రేమ పాపశంకి అని గదా. సాహమేవం గతే కాలే మర్తుమిచ్చామి సర్వదా నచమే విహితో మృత్యు అస్మిన్ దుఃఖేపి వర్తతే. ఇట్టి కష్టకాలమున ఏ విధముగా ఆలోచించినను నాకు మరణమే శరణ్యమని తోచుచున్నది, కానీ ఇట్టి దుఃఖములో కూడా నాకు మృత్యువు రాకున్నది. ధన్యాః ఖలు మహాత్మానో మునయస్త్యక్త కిల్బిషాః జితాత్మానో మహాభాగా ఏషాం నస్తః ప్రియాప్రియే. మునీశ్వరులు, పుణ్యపురుషులు వారు జితేంద్రియులు, మహానుభావులు. అట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు. వారికి ఇది ప్రియము, ఇది అప్రియము అను ధ్యాసయే ఉండదు. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హిమే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు, అనగా సుఖమే కలుగును. అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును. ఇది సామాన్యుల లక్షణము. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టి వారికి నా నమస్కారము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. భగవద్గీత నుండి. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును. సాహం త్యక్త ప్రియార్హేణ రామేణ విదితాత్మన ప్రాణాం త్యక్ష్యామి పాపస్య రావణస్య గతావశం. ఆత్మజ్ఞానియు నా ప్రేమస్వరూపుడును అయిన శ్రీరామునకు దూరమైతిని, పాపి అయిన రావణుని వశములో ఉంటిని. ఇట్టి పరిస్థితిలో నేను అసూలను వీడెదను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షడ్వింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 26వ సర్గము.